ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాగ్దానము, కీర్తనల గ్రంథంలో నుండి 92వ కీర్తన 13వ చరణము. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. వారు అనగా ఎవరైతే క్రీస్తు రక్తం చేత కడగబడి నీతిమంతులుగా తీర్చబడతారో వారు యెహోవా మందిరంలో నాటబడిన వారై వర్ధిల్లుతారని భక్తులు మనకు తెలియజేస్తూ ఉన్నారు. వారు నిత్యము దేవుని సన్నిధిలో ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించువారై ఉంటారు. కొందరైతే ఈ లోకంలో ఆదివారం ఆరాధనకు వెళ్ళినప్పుడు తప్ప మిగతా రోజుల్లో లోకానుసారంగా జీవిస్తుంటారు. అలా కాకుండా ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధిస్తూ వాక్యాన్ని చదువుతూ మన దేహమే దేవుని ఆలయంగా, మన ఇల్లే దేవుని మందిరంగా ఉండాలి. పశుప్రాయులుగా మనం ఉండకూడదు. ఆదివారం ఆరాధనకు వెళ్ళవలసిన సమయాన్ని ఇతరమైన పనులకు వెచ్చించి దేవుని ఆజ్ఞను అతిక్రమించకూడదు. అలా చేస్తే దేవునిలో మనం వర్ధిల్లలేం. ఎవరైతే దేవుని సన్నిధికి, ఆయన మందిరానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారో వారికి కావలసినవి ప్రభువే సమకూడి జరిగిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అట్టి భాగ్యం ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.